ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక్కొక్క కార్యక్రమం అట్లా చేసినాం. పని సొంత ఇల్లు కట్టుకుంటే, సొంత పని చేసుకుంటే, సొంత వ్యాపారం చేసుకుంటే ఎంత ప్రేమతో చేస్తామో గట్ల పని చేసినాం. యంగ్ వన్ అని ఇంకో పరిశ్రమ, కొరియా పరిశ్రమ, అది ఇక్కడిది కాదు. వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఉత్పత్తులన్నీ తయారు చేస్తారు. వాళ్ళను గుజరాత్ పోయి పట్టుకున్నా నేను. గుజరాత్లో ఇండియా టెక్స్టైల్ సమిట్ అని జరుగుతుంది. స్మృతి ఇరానీ గారు అప్పుడు టెక్స్టైల్ మంత్రి. ఆడికి పోయి వాళ్ళని పట్టుకొని వాళ్ళను మళ్ళా బుదిరకిచ్చి బుజ్జగించి హైదరాబాద్ పట్టుకొచ్చి కొరియన్ ఆయనను వాళ్ళను 2 ఏళ్ళు వాళ్ళెంబడ వాళ్ళని లవాడి ఆఖరికి వాళ్ళను కూడా ఒప్పించి 300 ఎకరాలు ఇచ్చి వాళ్ళతో కూడా పరిశ్రమ పెట్టించిన. అంటే గట్ల పనిచేసినాం మనం. ఒక కొత్త పార్కు పెట్టాలంటే, కొత్త పారిశ్రామిక పార్కు పెట్టాలంటే, అది నిండాలంటే, అందులో పరిశ్రమలు రావాలంటే లంచం తీసుకోకుండా వాళ్ళకి ఇంకా ఉల్టా ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకు ఎర్రతివాచి పరిచి బతిమలాడి వాళ్ళని ఒక రోజులో కాదు, ఇవన్నీ సంవత్సరాలు ఎంబడబడితే పనులు అవుతాయి. ఒక గట్ల పని చేసినాం మనం. కానీ ఇవాళ ఏమున్నది పరిస్థితి? లంగ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, కేసీఆర్ను బదనాం చేసి, అడ్డమైన డైలాగులు కొట్టి, ఇష్టం వచ్చిన మాటలు కొట్టి ఇవాళ వచ్చి అధికారంలో కూర్చున్నారు. యాద్ చేసుకోండి, ఏం మాట్లాడిండు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు? ఏమన్నాడు? ఏమయ్యా 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అన్నాడా లేదా? 3 పంటలకు ఇవ్వాలి అన్నాడా? మళ్ళీ వాళ్ళు ఇస్తుండా 3 పంటలకు? 2 పంటల కన్నా పడుతుందా? ఎన్ని డైలాగులు పెట్టిండు ఆ రోజు? ఏం మాట్లాడిండు? నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500, నవంబర్లో తీసుకుంటే పెన్షన్ 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. అక్క, చెల్లె, తల్లి, అత్తకు 4,000, కోడలకు 2,500. ఏమి నరికి తీరా నాయన. సలీం ఫేకు గాడు ఒకడు ఉంటాడు హైదరాబాద్లో, వాడిని మించిపోయి నరికి. సలీం ఫేకు అంటారు వాడిని. ఇక ఫేక్ అన్నట్టుగా. ఇసురుడు అంటే మామూలు ఇసురుడు కాదు, అసలు ఫేకుగాడు. ఎన్ని నరికిండు. ఇవాళ ఇప్పుడు గమ్మత్ అనిపిస్తుంది కొన్ని చూస్తే. ఆ రోజుల్లో మనం వడ్లు కరోనా టైంలో కూడా 8,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి, కరోనాలో కూడా కేసీఆర్ సారు కల్లాల కాడికొచ్చి ధాన్యం కొన్నాడా లేదా? వారం రోజుల్లో పైసలు పడుతుండే. అప్పుడు ఏమన్నాడు సిపాయి? ఏం కేసీఆర్, మోడీ కొంటేనే కొంటావా నువ్వు, లేకపోతే కొనవా అని మాట్లాడిండు. ఒకసారి ఆ వీడియో ఏం మాట్లాడిండు ఒకసారి చూపెడదాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇన్నోరు ఒకసారి. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివి, దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి. మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర, 1,960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్లో ఎక్కడైతే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఇది ఎప్పటి ముచ్చట? ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి ముచ్చట. కేసీఆర్, నువ్వు బ్రోకర్వా? నేను అడగరాదా ఈరోజు? నువ్వేంటిది మరి? నువ్వు బ్రోకర్వా? ఏంటిది నువ్వు? దళాలు కానివా? మోడీ కొంటేనే ఇప్పుడు అంటుండు కదా, మోడీ ఎంత చెప్తే అంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గన్ని కొంటా. మరి నువ్వేమిటి దళాలు కానివా? ఇప్పుడు పైసలు లేవా నీ కాడ? అప్పుడేమో పెద్ద పెద్ద ఎత్తులు, ఇక ఆగుడే లేదు. ఇవాళ చూడు ఏం మాట్లాడుతున్నాడు. అందుకే ఆలోచించరు మీరు. ఆ రోజు ఏమన్నాడు? 10,000 కోట్లు మొత్తం చివరి గింజ దాకా కొంటా, మీదికెళ్ళి బోనస్ ఇస్తా. బోనస్ ఎన్ని చెప్పిండు మనకు? మక్కలకు బోనస్ అన్నాడు 500, శనగలకు బోనస్, జొన్నలకు బోనస్, పత్తికి బోనస్, వడ్లకు బోనస్ అన్నాడు. అన్ని పంటలు కావాలంటే చూపెడతా మీకు. అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టిండు. ఏ పంటకు ఎంత బోనస్, మద్దతు ధర ఎంతున్నది, బోనస్ ఎంతున్నది, 2 కూడితే ఎంత అవుతుంది, 2,700 ప్లస్ 500, 3,200 అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో మాట ఇచ్చిండు. మీదికెళ్ళి ఏం చెప్పిండు ఆ రోజు? బోనస్ అన్నిటికి ఇస్తా, అన్ని వడ్లకి ఇస్తా అన్నాడు.
దొడ్డు వడ్లతో సహా సన్న వడ్లతో సహా అన్నిటికి ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు, దొడ్డు వడ్లకు లేదు సన్న వడ్లకే. ఆ సన్న వడ్లు కూడా మొదలు 40 రకాలకు ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటుండు 7 రకాలకు. నేను చెప్తున్నా ఆ 7 కూడా ఉండదు, రాబోయే రోజుల్లో ఏది కూడా ఉండదు. బోనస్ బోగస్ అయింది, అన్ని మాటలు ఉత్త మాటలు అయిపోయినాయి. ఇవాళ అందరికి తెలిసిపోయినాయి. రైతు బంధు వేయడు, కేసీఆర్ చెప్పిండు మీకు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, చెప్పిండా లేదా? మోసపోతే గోసపడతారు, చెప్పిండా లేదా? మరి మీ పరకాలు వినకపోతిరి. గాయనవులో నర్సంపేట ఆయన వస్తే ఆయనను గెలిపిత్తిరి, ఇక ధర్మారెడ్డిని ఆయనతో పక్కకు పెడితిరి. పాలిచ్చే బర్రెని ఆయనతో పక్కకు పెడితిరి, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఏం చేయాలి? ఇప్పుడేమో అందరూ లబో దిబో అన్నా వడ్లు గుంటలేడే, అన్నా మక్కలు గుంటలేడే. కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. యాడుంటాడు కేసీఆర్? ఏడుండల్లో గాడినే ఉన్నాడు. ఆయన మంచిగానే ఉన్నాడు, మనమే లబో దిబో అంటున్నాం. ఇప్పుడు ఎవరు బాధపడుతుర్రు? ఎవరికి ఇబ్బంది అయింది కేసీఆర్ దిగిపోతే? ఏమనుకున్నారు ఆ రోజు? ఏమున్నది, ఎవరు ఉంటేంది రాదా రైతు బంధు? కేసీఆర్ ఏమని ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? 2000 పెన్షన్ కేసీఆర్ ఇస్తుండా? మరి ఇదివరకు ఉన్న వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? ఇదివరకు ఉన్న వాళ్ళు